కోదండం గారు ఇంట్లో లేరు. జ్వాల గారు ఇంట్లో లేదు. అసలు ఇంట్లో ఎవరూ లేరు. ఐ సీ. ఇంట్లో ఎవరూ లేకపోతే ఇల్లు మాట్లాడుతుందా? హలో, ఎవరండి మాట్లాడేది? ఇది టేప్ రికార్డర్ మాట. అరే మీరా? మీరా? ఎవరో పరామర్శగాళ్ళు ఏమో అనుకున్నాను. పరామర్శగాళ్ళు ఎవరండి? పోలీసులు అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి నెల తక్కువ వచ్చి అది అలా జరిగిందట కదా, ఇలా జరిగిందట కదా అని పరామర్శిస్తున్నారు. మొగుడు కొట్టేందుకు కాదు, తోడుకోళ్ళు నవ్వినందుకని. వాళ్ళ అరెస్ట్ కంటే వీళ్ళ పలకరింపులతో చస్తున్నానయ్యా. మీ అమ్మాయిని పిలుస్తారా? దానికే ఉంది. అమ్మ జ్వాల, జేమ్స్ బాండ్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్ అండి. నిన్న మా పక్కింటి ఆవిడ వచ్చి పాండుగారి కేసులో ఓడిపోతానని బెదిరిపోయి సగంలో వదిలేశారంది. నాకెంత భయం వేసిపోయిందో తెలుసండి. నాకు తెలుసండి మీరు అలాంటి పనులు చేయరని. కానీ ఉట్టి కుళ్ళిమూత మనుషులండి. ఏమిటో ఓ మనిషి పచ్చగా ఉంటున్నాడంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. కిందసారి కూడా అంతే. ఓసారి మా నాన్నగారు హోటల్లో టిఫిన్ చేసి డబ్బులు ఇవ్వకుండా పారిపోయి వచ్చేసారు. అన్ని అవసరమా ఇప్పుడు? అవసరమా అని అడుగుతున్నాను. నువ్వు ఊరుకోనన్నా. అయ్యో పర్వాలేదండి. చూడండి, ఆ హోటల్ వాడు గుర్తు పెట్టుకుని సాయంత్రం ఇంటికి వచ్చి పోట్లాడాడు. మా నాన్న తప్పనిసరి డబ్బిచ్చేసాడు అనుకోండి. చూసారా నా మాటలు మీరు వినకూడదని మీరు ఇట్టండి. ఇంకా మా పక్కింటాడు చూసుకోండి, వాడు ఊరుకోడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ నాన్నని పట్టిస్తాడంటూ ఓ వారం రోజులు ఊదర పెట్టేసిందండి. ఎక్కువగా మాట్లాడుతున్నానా? మీలో ఉన్న గొప్ప గుణం అదే జ్వాల గారు. మీ తప్పు మీరే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా అమ్మ వస ఎక్కువ పోసిందటండి. వస్సా? అందుకే బాగుడు అలవాటు అయిపోయింది. ఏమనుకోకండి. అబ్బే అనుకో. అవును, ఏమైంది కేసు? ఐ వన్ అంటే చిన్నప్పుడు మా అమ్మ నాకు అస్సలు వసిపోయలేదు. అందుకే ఎక్కువగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. మనం ఈ కేసులో గెలిచాం. నిజంగానా? నిజం. ఏంటలా చూస్తున్నారు? అంటే నా మాట మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా? సరే, కావాలంటే ఒట్టి వేసి చెప్పగలను. చెప్పండి, దేని మీద ఒట్టేయమంటారు? తుమ్మిద రెక్కల్లాంటి మీ జుట్టు మీద ఒట్టేయనా? అందమైన మీ కళ్ళ మీద ఒట్టేయనా? చూసారా, నవరత్నాలు రాల్చే మీ నవ్వు మీద ఒట్టేయనా? 3 వరహాలు చేసే మీ ముక్కు మీద ఒట్టేయనా? అదే శంఖం లాంటి మీ మీ మెడ మీద ఒట్టేయనా? నన్ను కేసులోంచి బయటపడేశారు. మీకు థ్యాంక్స్ ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదండి. कमी कटू इसमें ऐसा नहीं होता है। कोई आदमी को नहीं कर पूछा। जब तक मेरे बदल में ताकत है तब तक दूसरे के बाद जाकर खुद ही हाथ में फैलाऊं। एक्सक्यूज मी, ఇదేం భాష? నా బంధు భాష. నా బంధు భాష. మనిషిని పిల్లకి తండ్రిని నేను ఇక్కడ ఉండగా నాకు తెలియని భాషలో మా అమ్మతో మాట్లాడడానికి వీల్లేదు. నువ్వు ఉండు నాన్న. పాండుగారు, ఆ హత్య చేసిందెవరో తెలిసిందా? నేను వజ్రాలు కాజేసేనని నా అసిస్టెంట్ కి మహా చెడ్డ అనుమానంగా ఉందయ్యా జేమ్స్. అదన్నమాట. లేనిపోనిది చెయ్యక ఏదో ఒక మర్డర్ చేస్తే ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఏదో మావాడు ఆఫ్రికా నుంచి డైమండ్స్ తెచ్చానని నాతో చెప్పుకున్నాడు. ఎలాగైనా అవి కాజేసి అమ్మేసుకుని ఏ అమెరికానో పారిపోదామని ప్లాన్ వేశాను. మర్యాదగా అడిగితే ఇవ్వలేదని ఓసారి కాల్చాను. అంతే, అర్ధాయుష్య వెధవ హరీమన్నాడు. అదనమాట. ఇన్ని గొడవలు వస్తాయనుకోలేదయ్యా అసలు. మూర్తి గారు, మీరు ఊరికే కంగారు పడకండి. కంగారు పడకని ఇంకేం చేయమన్నావయ్యా? టెన్షన్ పెరిగి జ్వరం వచ్చేసింది. నా నుదురు చూడు ఎంత వేడిగా కాలిపోతుందో. ఇదిగో దీని మీద నేతికిని కరగబెట్టుకోవచ్చు. అదన్నమాట. అవతల మా పాండు అసాధ్యుడయ్యా. అరచేతికి కూడా తెలియకుండా 5 వేళ్ళు కోసేయగలడు. ఏమైనా ఇవిగో వజ్రాలు. వీటిని ఎవరికైనా ఏ ధరకైనా అమ్మేసి నాకు డబ్బిప్పించే ఏర్పాటు చేయి. నీ ఇష్టం వచ్చినంత కమిషన్ తీసుకో. అదన్నమాట. పాండు ఏమోనయ్యా? వాళ్ళకి మైలేలా తెలుస్తుందండి. ఇంపాసిబుల్. ఏమోనాయనా? మీరేం మాట్లాడకండి. ఎవరు? పోస్ట్ సౌమిత్రి, అవిగో డైమండ్స్, అడుగో దొంగ. అరెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ గురూజీ. కంగ్రాచులేషన్స్. బాస్ అరెస్ట్ అయ్యి మీరు ఆయన స్థానంలో ఎండి అయిన శుభ సందర్భంగా అందుకోండి మా శుభాకాంక్షలు. 1 minute.
ఏ పాండురంగారావు, మేనేజింగ్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నో 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 మనం ఒకవేళ కింద పడిపోయినా మన జాగ్రత్తలో మనం ఎలా ఉండాలో మీకు చేసి చూపిద్దామని కావాలనే పడిపోయాను. ఇదేమిటండి అపశకునం? నో 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 ఇలా అపశకునాలని అశుభాలని అమ్మమ్మ కవులు చెప్పడం నాకు నచ్చవు. పనే దైవంగా భావించే మనిషిని నేను. మీరు అందరూ వెళ్ళి మీ పనులు జాగ్రత్తగా చూసుకోండి. గణపతి, గురూజీ, ఈ కుర్చీ వెంటనే రిపేర్ చేయించు. ఇప్పుడు కాదు, క్యాలెండర్ చూసి వర్జ్యం అది లేకుండా పని మొదలు పెట్టించు. అలాగే గురూజీ. ప్రస్తుతానికి స్టూల్ తీసుకురానా? అక్కర్లేదు, ఈ టేబుల్ వాడుకుంటాను. వెళ్ళు. అమ్మా. అమ్మో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.